కేంద్రంలో అధికారంలోకి రావడానికి ముందే అంటే 240 సీట్లకే పరిమితమయ్యి మిగిలినటువంటి సీట్లు ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్న నితీష్ కుమార్ ద్వారా చంద్రబాబు ద్వారా తాము పొందబోతున్నాము తద్వారా ప్రభుత్వాన్ని ఫామ్ చేయబోతున్నాము అని తెలిసినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డికి కేంద్ర పెద్దలు ఫోన్ చేశారంటే ఆ రోజు జూన్ 4 తారీఖు 5 తారీఖున ఖచ్చితంగా నరేంద్ర మోడీ యొక్క కన్ను నరేంద్ర మోడీ యొక్క నమ్మకం జగన్మోహన్ రెడ్డి మీద ఉంది, ఉంటుంది ఎప్పటికైనా అనేటువంటి ధైర్యం వైసీపీ శ్రేణుల్లో స్పష్టంగా కనబడుతుంది. అనేక సందర్భాల్లో గతంలో 5 సంవత్సరాల క్రితం కావచ్చు, అంతకుముందు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కోసం కేంద్రం గాని, కేంద్ర పెద్దలు గాని దిగి వచ్చినటువంటి సందర్భాలు అనేకంగా కనిపిస్తాయి మనకి. ఆంధ్రప్రదేశ్‌లో తమ పార్టీ ఎదిగినా, ఎదగకపోయినా బిల్స్ విషయంలో జగన్మోహన్ రెడ్డి యొక్క సపోర్ట్ తమకి కావాల్సిందే. మేము తీసుకుంటాము. ఈ పార్టీ, ఆ పార్టీ అని మాకు భేదాలు, అభిప్రాయ భేదాలు లేవు. మంచి జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా తీసుకుంటాము అనేసి ఓపెన్‌గా చెప్తూ వచ్చింది బీజేపీ. సో, రానున్న 5 సంవత్సరాలు ఎట్లా ఉంటుందనే దానికి స్పీకర్ యొక్క ఎన్నిక అనేది కూడా ఒక ప్రాతిపదికగా తీసుకోవచ్చు. స్పీకర్ ఎన్నికలో వైసీపీ సపోర్ట్ చేసింది. ఆ సపోర్ట్‌ని పైగా అడిగింది. ఎన్డీఏకి సపోర్ట్ చేయండి. స్పీకర్ ఎన్నికలో స్పీకర్ అయ్యే వ్యక్తి ఎన్డీఏ వ్యక్తి అయి ఉండాలనేటువంటి దాన్ని మీరు సపోర్ట్ చేయండి అని అడగడం బీజేపీ పెద్దలు. దానికి జగన్మోహన్ రెడ్డి ఓకే చెప్పడం. ఇవన్నీ కూడా వరుసగా జరిగిపోయాయి. వెంటనే స్పీకర్ ఎన్నికలో వైసీపీ సపోర్ట్ ఇచ్చింది. వైసీపీ వాళ్ళ వెర్షన్ ఏంటంటే ఈ విషయంలో అదొక సాంప్రదాయం. అది పార్టీలకు అతీతంగా ఉండేటువంటి స్పీకర్ పదవి సాంప్రదాయం. గతంలో ఎన్నడూ చాలా కాలం క్రితం ఉంది గానీ, ఈ మధ్య కాలంలో స్పీకర్ ఎన్నిక అనేది జరగలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ కావాలని ఈ అంశంలో ఇష్యూస్ క్రియేట్ చేసి స్పీకర్ ఎన్నిక తీసుకొచ్చింది. దానికి అగైనెస్ట్‌గా మేము టీడీపీ ఎన్డీఏకి మద్దతు ఇచ్చాం తప్ప ఇంకొకటి కాదు అని వైసీపీ వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. దానికి టీడీపీ కౌంటర్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తన కేసుల విషయం నుంచి బయటపడడానికి రాజ్యసభ ఎంపీలని, లోక్‌సభలో ఉన్న నలుగురు ఎంపీలని వాడుకుంటున్నారు అనేది తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణ. కానీ వైసీపీ మాత్రం చాలా బలంగా ఉంది. కేంద్ర పెద్దలు 2 సార్లు ఇప్పటికే తమ వద్దకి దిగి వచ్చారు ఎన్నికల తర్వాత. ఎన్నికలు ముగిసి అంటే ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చి నెల రోజులు కూడా అవ్వకుండానే నరేంద్ర మోడీ కానీ, అమిత్ షా గాని, జేపీ నడ్డా గాని, బీజేపీ టాప్ బ్రాస్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా 2 సార్లు ఇప్పటికే దిగి వచ్చారు. ఒకటి ఎలక్షన్ రిజల్ట్స్ రోజు మీరు మాకు సపోర్ట్ ఇవ్వండి. ఏమైనా తేడా వస్తే కేంద్రంలో మీ ప్రభుత్వాన్ని ఫార్మ్ చేయడానికి మీకేం కావాలంటే అది ఆఫర్ చేస్తాం. మినిస్ట్రీలు కూడా అని ఒకసారి. అండ్ స్పీకర్‌ని మీరు సపోర్ట్ చేయండి అనేసి ఎన్‌డీఏ స్పీకర్‌ని సపోర్ట్ చేయండి అని బీజేపీ వాళ్ళు రెండోసారి. అంటే ఒక పక్క చంద్రబాబుతో పొత్తులో ఉంటూ ఇంత స్ట్రాంగ్ అలయన్స్‌తోనే ప్రభుత్వాన్ని ఫార్మ్ చేసి గూడా, జగన్మోహన్ రెడ్డి వైపు మొగ్గు చూపించడం, జగన్మోహన్ రెడ్డి కోసం దిగి రావటం, ఎటువంటి ఈగోలు, అహంకారాలు, భేషజాలు చూపించకపోవటం ఏదైతే ఉందో, ఇది వైసీపీ పార్టీకి ఒక గొప్ప బలాన్నిస్తోంది. కేంద్రం పెద్దలు మన పట్ల నెగెటివ్‌గా లేరు. మన ఎదుగుదలని వాళ్ళు ఆపరు అనే బలాన్నిస్తోందని చెప్తున్నారు.